ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నమస్కారం గురువు గారు. మహాదేవ. ఈ మధ్య కాలంలో మంత్రం కంటే తంత్రానికి చాలా విశిష్టత ఉంది అన్న మాటలు వింటూ ఉన్నామండి. అలానే కామాఖ్యలో కూడా తంత్ర పూజలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. సో ఏదైనా సిద్ధించాలి అనుకుంటే తంత్రంతో చాలా తొందరగా నెరవేరుతుంది అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇది ఏ విధంగా చూడొచ్చు? మీరు అడిగిన దానికి నేను ఒక చిన్న సమాధానం ఇస్తా తల్లి. ఇప్పుడు తంత్రంతో తొందరగా అన్ని నెరవేరుతున్నాయి అని చెప్పేసేసారు అన్నప్పుడు మన పూర్వీకులు, మన పూర్వంలో మన ఊర్లో ఒక తంత్రగాడు ఉంటే వాడిని రాళ్లతో ఎందుకు కొట్టి చంపారు? అప్పుడు ఇదే ఆలోచనతో అప్పుడు మనం తంత్రాలు ఉండేది కదా. ఊర్లో ఒకరు కనిపిస్తే చాలు వాడు మంత్రగాడు అని చెప్పి వాడి దగ్గరికి పోవడం మానేస్తున్నారు. అవునా? ఇప్పుడు తంత్ర విద్యలతో మనం అన్ని సాల్వ్ చేసుకుంటున్నామంటే వాళ్ళు పూర్వీకులు బట్టిగా ఇలా తంత్రం నేర్చుకుంటే చేయలేదండి. ఏదో ఇప్పుడు చాలా మంది నేను 4 సంవత్సరాలు కామాఖ్య స్థల పురాణం మనకి ఏం చెప్పింది? కామాఖ్యలో తంత్ర విద్యలు నేర్పించడానికి లేదు, కేవలము జప సాధనం చేయవ సర్వత్రం లభ్యతే అనేది శాస్త్రం. మనకు సాధనా స్థలాలు ఎక్కడెక్కడ ఉన్నాయి? 3 చోట్లలో ఉన్నాయి తల్లి. మొదలు ఎక్కడ ఉంది? దేవల్ గాన్గాపురం, దత్తాత్రేయుల వారి క్షేత్రం గాన్గాపురం అని. పూర్వము ఇప్పుడు కాలబురిగి అని ఊరి పేరు మార్చారు, కానీ దానికి ఇదఫ్ పూర్వంలో గుల్బర్గా దగ్గర నుంచి 34 కిలోమీటర్ల దూరంలో ఉంటది దేవల్ గాన్గాపురం. విన్నారా మీరు దత్తాత్రేయుల వారి స్థలము? అక్కడ స్వామివారు తపస్సు గావించినటువంటి స్థలము. అదొకటి. రెండోది ఎక్కడ? కాశీ. కాశీలో అందరికీ తెలిసి కేవలం ఆ ఘాట్ దగ్గర శ్మశానం కింద పెట్టి శవాలు కాలుస్తూ ఉంటారు. కాబట్టి అక్కడ ఏంటి అని అంటే రుద్రుడు నిత్యంగా జపసాధన చేసి ఎంతో అపూర్వ శక్తిని ఆ క్షేత్రంలో వేశారు. కాబట్టి కాలభైరవుడి యొక్క రక్షణ, వారాహిదేవి యొక్క రక్షణ ఆ కాశీకి ఉంది. కాబట్టి అక్కడ స్థలానికి జపాని కోసం ఎంతో మంది అక్కడికి వెళ్ళి జపసాధన చేస్తారు. కామాఖ్యలో కూడా ఏంటి అంటే కేవలము జపాన్ని ఆచరించాలి అని ఉన్నది, కానీ తంత్ర విద్యలు అక్కడ ఎప్పుడైతే మనం నేర్చుకుంటున్నా అని చెప్పేసి నమ్మనుకోండి, దయచేసి వాళ్ళని నమ్మకండి. అక్కడ తంత్ర విద్యలు చేయించుకోవడానికి వెళ్తూ ఉంటారు కదండి చాలా మంది. చేయించుకోవడానికంటమ్మా అసలు వాస్తవానికి ఏంటి, మనకు ఈ అసలు కామాఖ్య ఎలా ఉద్భవించిందో మీకు ఏమైనా ఐడియా ఉందా? పూర్వము దక్షుడు దక్షయజ్ఞం గావించేటప్పుడు సతీదేవి పేరు విన్నారా? ఎవరామె? శివుడి ధర్మపత్ని సతీదేవి తన భర్తను పిలవలేదని చెప్పేసేసి దక్షుడెవడో కూడా కాదు, సతీదేవి యొక్క కన్న తండ్రి తన దగ్గరికి వెళ్ళి నువ్వు నా భర్తను ఎందుకు పిలవలేదని చెప్పేసేసి తండ్రితో యుద్ధం మొదలు పెడుతుంది. యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఏం చేసిందంటే దశమహావిద్య అవతారాలు అప్పుడే ఎత్తింది. వాస్తవానికి దశమహావిద్యలు పేరు విన్నారా? కాళీ, చిన్నమస్త, ధూమావతి, భైరవి, రాజశ్యామల, ఇలా మనకు 10 భగలాముఖి, భార, తార, భైరవి, షోడశి, కమల, ఇవి మనకు దశమహావిద్యలు ఉన్నాయి. ఈ దశమహావిద్యలు ఉద్భవించిన తర్వాత అప్పుడు అమ్మవారు తన కాలి గోటి నుంచి అగ్నిదేవుణ్ణి ప్రతిష్ఠ చేసి తను పూర్తిగా దహింపయి ఉండే సమయంలో పరమేశ్వరుడు వచ్చి తనని ఎత్తుకొని తీసుకుపోతూ ఉంటే, సతీ నువ్వేం బాధపడకు, నువ్వు మరలా జన్మిస్తావు అని చెప్పేసి అనే ఆ మాట అనేసరికి తను 108 భాగాలుగా విడిచిపోయి భూమి మీద పడిపోయాయి. ఆ పడిన స్థలంలో అమ్మవారి యొక్క యోని స్థానము కామాఖ్యలో పడ్డది. విన్నారా? అక్కడ ఏంటి, అమ్మవారికి వాస్తవానికి అక్కడ యోని పూజ అనేటువంటిది ముఖ్యం తల్లి. అక్కడ ఏదైనా సరే యోని పూజ అనేటువంటిది ముఖ్యం. అందుకోసమే మనం మామూలుగా ఫొటోస్లలో కూడా చూస్తూ ఉంటాం, ఆడవాళ్ళు ఇలా కూర్చొని ఉంటే యోని దగ్గరికి వెళ్ళేసేసి ధూప దీప నైవేద్యాలు అన్నిటిని కూడా పెట్టి వస్తూ ఉంటారు. అంతేగాని అక్కడ ఇంకొకటి ఏంటి, అమ్మవారికి రజస్వలి వస్తూ ఉంటుంది. వచ్చినప్పుడు అక్కడ వెనకాల ఉండే నదీ తీరం దగ్గర నుంచి అన్ని ఎర్రగా మారుతాయి. అప్పుడు దాన్ని అంబబూచి మేళ అంటారు. అక్కడ ఆ యోని స్థలం పడ్డది కాబట్టి వెళ్ళేసేసి అక్కడ సాధన చేస్తున్నామే. మరి కోలకత్తాలో కాళికాదేవిగా ఉద్భవించింది. మరి అక్కడ ఎవరైనా సాధన చేస్తున్నారో? ఎవరైనా అంటే నేను ఒక కాళీ ఉపాసకుడిని అంటున్నాడు. ఈ కాళీ ఉపాసకుడు ఎప్పుడైనా కాళికాదేవి దర్శనానికి వెళ్ళాడా? వీడేదో ఇక్కడ ఒక విగ్రహాన్ని పెట్టుకొని అమ్మవారిది కాళికాదేవిని అక్క నేను పూజలు చేస్తున్నా, అది చేస్తున్నా అంటున్నారు. అదే కోలకత్తాకి వెళ్ళమనండి, ఒక కాళీదేవి యొక్క దర్శనము, అక్కడ తపస్సు, అక్కడ కూడా తపస్సు గావించవచ్చు. పూర్వము ఒక మహర్షి
తపస్సు చేస్తే, పూర్వంలో ఉమ్. తపస్సు చేస్తే ఎప్పుడు భగవంతులు ప్రత్యక్షమయ్యేదమ్మా? ఎంతో ఘోర తపస్సు చేస్తేనే గానీ ఘోర ప్రత్యక్షం తపస్సు, అయ్యేది. దాంట్లో కూడా ఎన్నో కష్టాలు అనుభవిస్తూ. అవును. అవును, ఒక్కసారి తపస్సు మీద కూర్చున్నారు అనంటే ఆ తపస్సు దగ్గరలో ఒక దశాబ్దం వరకు, అంటే 10 సంవత్సరాల వరకు అలానే కూర్చొని సాధనలు, జపాలు అవన్నీ చేస్తే భగవంతుడు ప్రత్యక్షంగా. వీళ్ళు నేర్చుకున్నది ఏంటిదో, చెప్పేది ఏంటిదో, చేసేది ఏంటిదో తెలియదు కానీ ప్రతి ఒక్కరి నోట్లో నుంచి కామాఖ్య 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 కామాఖ్య. కామాఖ్య ఒక్కటి లేదు తల్లి, అందరూ కామాఖ్య కామాఖ్య. అమ్మవారి దర్శనానికి వెళ్ళండి, చాలా మంచిది. అమ్మవారి దగ్గర ఏంటి అని అంటే ఎన్నో రకాల పూజలు ఉంటాయి, వాటిని ఆచరించండి, తప్పు లేదు. కానీ మీరు అమ్మవారిని పేరు చెప్పుకొని బిజినెస్ చేయడం మాత్రం చాలా తప్పు. తంత్ర విద్యలు సాధన గుప్తంగా ఉంటాయి తల్లి. మీకు అదే కామాఖ్య దగ్గర నుంచి, నేను ఊరి పేరు రివీల్ చెయ్యను తల్లి. కామాఖ్య నుంచి అదే అస్సాంలో ఒక బార్డర్లో ఒక ఊరు ఉంటుంది. అది సంపూర్ణమైన తంత్ర విద్యలకే గావించిన ఊరు. అది అంటే నేర్చుకోవడానికి మహాశక్తివంతమైన మంత్రగాళ్ళు ఉండేటువంటి స్థలం అది. ఓహో. ఒక సాధారణమైన మనిషి కూడా పొరపాటున అటువైపు వెళితే వాడిని ఒక పక్షిలాగా కానివ్వండి, కుక్క లెక్క కానివ్వండి, ఆవు లెక్క కానివ్వండి, మేక లెక్క కానివ్వండి మార్చేసి వాళ్ళ ఊర్లోకి లాక్కొని తర్వాత బలిచ్చేసేస్తారు భగవంతునికి. ఓకే. ఇప్పుడు అది మన భారతదేశానికి పనికిరాని ఊరి కింద పెట్టేశారు ప్రభుత్వం. మీరు కావాలంటే నేను చెప్పింది తంత్ర విద్యల ఊరు అని తర్వాత మీరు నెట్లో కూడా కొట్టి చూడండి, ఆ ఊరు పేరు ప్రాంతంతో సహా వస్తుంది మీకు. అక్కడ ఉన్నది నేర్పించే స్థలము. నేర్చుకోవాలని కుతూహల కొద్దిగంత ఇక్కడ శక్తి సాధన చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కామాఖ్య కంటే అటువైపు వెళ్ళి నిజంగా అక్కడ నువ్వు నేర్చుకొని ఇక్కడికి వచ్చావు అంటే గొప్ప అనుకోవచ్చు తల్లి. ఇంకో విషయం చెప్పాలంటే తంత్ర సాధకుడు ఎప్పుడు నేను తంత్రగాన్ని, నేను ఈ పని చేస్తాను అని ఎప్పుడు చెప్పడు. తంత్రం అనేటువంటి వాడు ఎప్పుడు గుప్తంగా ఉండాలని ఆలోచిస్తాడు. ఎందుకనంటే ఇక జనాల గురించి తెలిసిందే, వీడు మంచి చేస్తాడు, వాడితో గొడవ పెట్టుకుంటే నన్ను ఏమైనా చేస్తాడో అనే భయాలతో జీవించేటువంటి వాడు. వాడు తంత్రగాడు అని చెప్పకుండా ఎంతసేపు అయితే వాడు ఉండగలుగుతాడో జన సంచలన చేయగలుగుతాడు. వాడు తంత్ర విధి అని చెప్పుకున్న తర్వాత ఎవడైనా వాళ్ళ దగ్గరకు వస్తారా? భయపడతారు. ఇందులో ఇంకొంతమంది నేను వామాచారం చేశాను అంటారు. ఈ వామాచారంలో వాడు ఏం ఆచరించాడు? వామాచారం చేసేవాడు పొరపాటున కనీసము జన సంచరణ చెయ్యడు తల్లి. వామాచార పద్ధతిని ఆచరించిన వాడి యొక్క కంటి చూపు మన మీద పడింది అనంటే ఆ వంశమే బొగ్గు. అంత డేంజర్ ఉంటుందండి వామాచారం ఆచరించే వాళ్ళు. అందుకోసమే ఈ అఘోరాల్లో కూడా 3 రకాలు ఉన్నారు. ఒకటి దైవీకం, ఒకటి కవలత్వం, ఇంకోటి మహాఘోరమైనటువంటి క్షుద్ర ప్రయోగాలు చేసేవారు. వారు కనీసం ఈ మహాకుంభమేళలో కూడా వాళ్ళు బయటికి రారు. బయటికే రారు. వాళ్ళదంతా ఒక తీరుంటుంది. అందుకోసం ఏంటి అంటే ఈ దైవికం మధ్యత్వంలో ఉండే వాళ్ళు మాత్రమే జనసంచనలోకి రాగలుగుతారు, చేయగలుగుతారు. నేను వామాచార పద్ధతిని ఇవన్నీ శీఘ్రంగా అవుతాయి అనంటే నేను ఒక్కటే ప్రశ్న అడుగుతా తల్లి, మీకు ఫీవర్ వచ్చింది, జ్వరం తొందరగా కావాలి అనంటే, తగ్గిపోవాలి అనంటే డాక్టర్ రాసిన టాబ్లెట్స్ ఏవైతే ఉంటాయో అన్ని ఒకేసారి వేసుకుంటే ఏమవుతుంది? లేదు కదా, అలా వేసుకోము కదా. ఎందుకు? ఏది ఎప్పుడు డోస్ ఎంత పడాలో అంత ఇవ్వాలి బాడీకి, అంతే ఇవ్వాలి బాడీకి. మితిమీరినట్టు పడితే అది మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. ప్రాబ్లం అయ్యి హెల్త్ ఇంకా డేంజర్ పడిపోతుంది. ఆ మనిషి ఉంటాడా, బ్రతుకుతాడా అనేది కూడా ఆశ్చర్యంగా ఉండేటువంటి సమయం. ఒక 10 సంవత్సరాలు చేయవలసిన సాధన సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు అయిపోయిందంటే ఎవరు నమ్మాలి తండ్రి? అంతేనండి, అవునా కాదు? అందుకోసమే కామాఖ్య అనేది కేవలము జపసాధన కోసము, నిత్యంగా 6 మాసాలు కూడా కాదు. నీవు పరిపూర్ణ శక్తి ఎప్పుడు పొందుతావో దాంట్లో ఉండే అక్షరానికి ఇంత చెయ్యాలి అనేటువంటిది మనకు శాస్త్ర పురాణాల్లోనే ఉంది. అది నువ్వు ఎప్పుడైతే పరిపూర్ణం చేస్తావో అప్పుడే నీకు ఆ శక్తి అనేది వస్తుంది. లేకపోతే ఎలా వస్తుంది తల్లి? అది వచ్చేదేనా? కాదు కదా. అందుకోసమే చేసే జపాన్ని సక్రమంగా ఆచరించి, తాంత్రికులని పేరు చెప్పుకునే వాళ్ళు దయచేసి అలా చెప్పుకోకుండా జనాలకు మంచి మార్గాన్ని చూపియండి. మంచి మార్గం వల్ల అలాంటి ఇప్పుడు తాంత్రికమే గొప్ప అనుకుంటే తల్లి, దేవుడి దగ్గరికి ఎందుకు పోవాలి? మనం పూజలు ఎందుకు చేయాలి? తాంత్రికులు దేవుళ్ళ దగ్గరికి రాగలుగుతారా?
తాంత్రికుల్లో చాలా రకాలు ఉన్నాయి. మంచికి ఉంది, చెడుకి ఉంది, మధ్యతరంగా ఉంది. మనకి వామాచారం అంటున్నాం కదా, అవి అసలు ఎన్ని ఆచారాలు మీకు ఏమన్నా ఐడియా ఉందారా తల్లి? లేదండి. ధర్మ ప్రకారంగా 179 ఆచారాలు ఉన్నాయి మనకు. కానీ వీళ్ళు చెప్పుకునేటివి మాత్రం 4 ఆచారాలే. ఒకటి దక్షిణాచారం, రెండోది వామాచారం, మూడోది కవలాచారం, నాలుగోది సమయాచారం. ఈ 4 కాకుండా వాళ్ళు వేరే దాన్ని ఏమన్నా చూపిస్తున్నారా? ఐడియా లేదు. దేన్ని చూపించట్లేదు. ఎందుకంటే మిగిలిన వాళ్ళకి తెలియదు, మిగిలిన ఆచారాల గురించి తెలియదు, అసలు ఈ తంత్ర విద్యలను పైకి తీసుకువచ్చిన వ్యక్తి ఎవరో కూడా వాళ్ళకి తెలియదు. కానీ పేరుకి మాత్రం నేను ఒక తాంత్రికుణ్ణి, నేను ఒక విధితత్వంలో ఇలా ఉంటున్న వ్యక్తిని అని చెప్పి చూపించుకోవడం తప్ప, అది కూడా ఏంటి అంటే ఇప్పుడు నడుస్తున్నటువంటి ఈ యొక్క సమాజంలో తొందరగా జనాలను మోటివేట్ చేసి పెరగాలి అని అంటే కేవలం ఒకటే ఒక్క మార్గం ఏదయ్యా అంటే, హిందూ ధర్మంలో మనం ఈ వేషం వేస్తే, ఈ వేషాన్ని ఆచరిస్తే డబ్బులు తొందరగా సంపాదించుకోవచ్చు. అందుకోసమే ఈ తంత్ర విద్యలు అని చెప్పుకున్న వాళ్ళని నమ్మకండి, మీ డబ్బులు వృధా పెట్టుకోకండి. కానీ ఏదైనా మంత్రంతో కానీ తంత్రంతో అవుతుంది అంటున్నారండి, చాలా తొందరగా కూడా రిజల్ట్ వస్తుంది అంటున్నారు. సో అలాంటప్పుడు ఏంటంటే మనకి పని తొందరగా అవ్వాలి అంటే ఆ వైపుకే మనం వెళ్తూ ఉంటాము. మరి అలాంటప్పుడు మనం వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళు కరెక్ట్ పర్సనా కాదా, వీళ్ళు మోసం చేసే వాళ్ళ అన్నది మనం ఎలా తెలుసుకోవచ్చు అంటారు అసలు? వాస్తవానికి ఒక మంత్ర సాధన చేయాలంటే, ఇప్పుడు ఒక చిన్న విషయం చెప్తా తల్లి. నా దగ్గరికి రీసెంట్గా ఒక వైఫ్ అండ్ హస్బెండ్లో గొడవ పెట్టుకుంటే వాళ్ళ హస్బెండ్ నా దగ్గరకు వచ్చాడు. గురుగారు, ఇది నా భార్య వెళ్ళిపోయి 9 months అవుతుంది, నాకేదో ఒకటి చెయ్యండి గురుగారు అని అంటే, నాన్న నేను చేసేది ఏముండదు దీంట్లో, మీకు కాలసర్పదోషాలు అవి ఇవి అన్నీ ఉన్నాయి, కాకపోతే అది నువ్వు నీ భార్య కలిసి ఆచరించవలసింది. నీ భార్య నీకు రావాలి అని అంటే, ఇగో ఈ యొక్క మంత్రం ఉంది, ఈ మంత్రాన్ని ఇస్తా, తీసుకొని ఇంట్లోకి వెళ్ళి నేను చెప్పిన విధానంతో నీవు ఈ యొక్క జపాన్ని దగ్గరలో 41 రోజుల పాటుగా మండల దీక్షగా ఉండి ఆచరించాలి. అలా చేసిన తర్వాత నీ భార్య నీ దగ్గరకు వస్తుంది. వచ్చిన తర్వాత అప్పుడు నువ్వు మళ్ళీ యథావిధిగా ఈ పూజలు ఆచరించాలి. నువ్వు ఈ జపం చేస్తున్నప్పుడు నీ భార్యకు కూడా తెలియదు. ఇంకొకటి ఏంటి అని అంటున్నా, జప సాధన ఎప్పుడైతే ప్రారంభం చేశావో అప్పటి నుంచి నీకు తెలియని అలజడి అనేది నీ మెదడులో ప్రారంభం అవుతుంది. సరిగ్గా కూర్చొనివ్వదు. అసలు జపం మీద నువ్వు కూర్చోలేవు ఒక కాన్సన్ట్రేషన్గా. అంతవరకు ఎందుకు తల్లి, జపం వరకు అవసరం లేదు. ఒక 5 నిమిషాలు మీరు ధ్యానంలో కూర్చోగలుగుతారా? 2 నిమిషాలు కూడా అవ్వదండి అసలు. ఎందుకోసం? ఆలోచనలు అప్పుడే చుట్టుముట్టేస్తూ ఉంటాయి. ఇక మంత్ర సాధన చేసేటప్పుడు ఆ మనిషికి ఎలా ఉండాలో ఒక్కసారి ఆలోచించండి. ఆ మనిషి నిజంగా ధ్యానంలో కూర్చుంటే 1 గంట నుంచి 10 గంటల సేపు కూర్చోవాల్సి వస్తుంది. ఆ సాధన క్రతువు అలా ఉంటుంది. ఎందుకనంటే జప సాధనలో ఉండేటువంటి వాడు అంత తొందరగా జపం అయిపోయిందనే ఉద్దేశం కూడా వాడికి అర్థం కావద్దు. అంతలా ఉండాలి. అలా ఉన్నప్పుడే వాళ్ళు చేసే జప శక్తి పొందిన తర్వాత మంచి చేయడానికి ఉపయోగపడుతుంది. తర్వాత ఇంకొకటి తల్లి, జప సాధన ఆచరించేటప్పుడు మాంస భక్షణ, మద్యపాన పీత్వాలు ఇవి చాలా దూరంగా ఉంచాలి. ఇంకా అవి చేసుకుంటూ మనం జపం చేసుకుంటే అది ఎందుకు తొందరగా ఫలిస్తుంది? దేనికైనా ఒక ధర్మ నియమాలు ఎన్నో ఉంటాయి. అటు మగవాళ్ళైనా బ్రహ్మచర్యాన్ని ఆచరించాలి, ఆడవాళ్ళైనా బ్రహ్మచర్యాన్ని ఆచరించాలి. ఇవన్నీ ఆచరించుకుంటూ వాడు ఎప్పుడైతే ఒక సార్థికాన్ని పొందుతాడో అప్పుడు మనం ఎంచుకునే కోరిక నెరవేరుతుంది. లేకపోతే ఎందుకు వస్తుంది తల్లి? అంతే అండి. అవునా కాదా? అందుకోసమే మంత్రం వల్లనే ఖచ్చితంగా ఇదంతా అవుతుంది అనుకుంటే మన పూర్వీకులు ఏమైనా తక్కువ వాళ్ళ? మనకంటే ఎంతో చేసిన వాళ్ళు. వాళ్ళు చేసిన వాళ్ళలో గోరంత, వాళ్ళు చేసిన దాంట్లో నేను గోరంతనే. అంతటి శక్తి నేను పొందాలి అంటే ఇంకా ఎంతో చెయ్యాలి, నేను ఎంతో కావాలి. అవునా కాదా? అందుకోసమే ఉన్న ఈ 4 సంవత్సరాలు జపం చేస్తే నాకు శక్తి వచ్చిందని ఆ శక్తితోనే పట్టుకొని ఉండడం మాత్రం మహాపాపము. క్లారిటీ మాకు ఇచ్చారండి. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు.